ఏ హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ బాయ్స్ చేస్తున్న నాయిస్కి తెలుగు స్టేట్స్ మొత్తం షేక్ అయిపోయాయి. ఇప్పుడు జూలై 11న థియేటర్స్ని షేక్ చేస్తూ, ఆడియన్స్ని షాక్ చేస్తూ, కంటెంట్కి కాంట్రవర్సీకి మార్జిన్లో ఉన్న వెర్జిన్ అనే టాపిక్ని జూలై 11న థియేటర్స్లో మన అందరికీ చెప్పబోతున్నారు. సో మీరందరూ కూడా హ్యాపీగా థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు వెర్జిన్ బాయ్స్ అండ్ టీమ్ అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో ఆల్. బాయ్స్ నాయిస్ ఏమన్నా ప్రాసెస్ అంటే మీరు ఆల్రెడీ చేసేసారు కదా, సో దాని నుంచి మేము కొంచెం క్యాచ్ చేసి రేపు మేము మొత్తం థియేటర్లో చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి నుంచి స్టార్ట్ చేయాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ డెఫినెట్లీ ద ఐ క్యాచ్. మాకు ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఏ కంటెంట్ చూసినా ఎక్కడికి వెళ్ళింది ఐ మొత్తం అంతా కూడా ఆయన పర్ఫార్మెన్స్ మీదకి వెళ్ళేది అలా. బట్ హౌ ఛాలెంజ్ ఇట్ వాస్, ఎందుకంటే దాన్ని పుల్ ఆఫ్ చేసినప్పుడు కానీ, ఈరోజు థియేటర్లో కానీ, లేకపోతే ఈరోజు ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ చూస్తున్న రెస్పాన్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది అలాగే వచ్చిందా, లేకపోతే వాట్ వాజ్ యువర్ మైండ్? చూడాలి అంటే నాకైతే అనిపించింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ రెస్పాన్స్ చూడాలని నేను కూడా చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నా. అంటే యాజ్ అన్ యాక్టర్గా మనం ఎన్ని చేసినా చూసినప్పుడు అరే ఇంకొంచెం బెటర్ చేయాల్సిందేమో, ఇంకొంచెం బాగా చేయాల్సిందేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. నాకైతే ఉంటుంది, మరి ప్రతి యాక్టర్కి అలా ఉంటుందో లేదో నాకు తెలీదు. అలా ఉంటుంది. నేనైతే ఓకే సాటిస్ఫైడ్. డైరెక్టర్ దీనికంటే ఇంకా ఎక్కువ చేయడం కష్టం. 100% ఇచ్చేసాడు, 100% ఇచ్చాడు. చాలా ఇరుగుతున్నాయండి, స్కేల్ ఒకటే కాదు, మీరు చాలా ఇరుగుతున్నారు. బట్ ఈ బ్రదర్స్ ఎప్పుడు వచ్చినా బ్లాస్టింగ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అలాంటి ఒక థ్రిల్లర్ కానీ, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఆడియన్స్కి ఇస్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ గేమ్ ఆన్ మళ్ళీ మీరు ఇద్దరు కొలాబరేట్ అవుతున్నప్పుడు ఈసారి ఆడియన్స్కి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాప్టెన్ మాట్లాడతారు. అదే అంటే రెండు డిఫరెంట్ జానర్స్ డెఫినెట్గా. బట్ ఐ పర్సనలీ రిలేట్ మోర్ టు దిస్. ఇప్పుడు ప్రస్తుతానికి రామ్ కామ్ ఇష్టం నాకు, బట్ యాక్షన్ థ్రిల్లర్స్కి నెక్స్ట్ చేస్తాం. బట్ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్, కామెడీ, రొమాన్స్లో ఎక్కువ ఉందని అర్థమైపోయింది నాకు క్లియర్గా. సో అందుకనే ఈ జానరా గట్టి కొడుతుందని ఫిక్స్ అయ్యామన్నమాట మేము. బట్ డ్యూరింగ్ ద ఎక్స్పీరియన్స్, డైరెక్టర్గా టర్న్ అవుతున్న ఎక్స్పీరియన్స్లోని మనకి ఒక జానర్ మీద చాలా ఎక్కువగా ఇష్టం వచ్చేసి ఆ జానర్ని ఎప్పుడు కూడా ట్రై చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామ్ కామ్ చెప్పారు, బట్ గేమ్ ఆన్లో కానీ, ఇప్పుడు వర్జిన్ బాయ్స్లో కానీ అదొక పీక్ లెవెల్లో మాకు చూపిస్తూ ఉంటారు, కొన్ని పోర్షన్స్లో కానీ, కొన్ని సీన్స్లో కానీ. ఇంకా పీక్స్. ఎస్. బట్ ఇంత లవ్ కానీ, లేకపోతే టువర్డ్స్ ద డెడికేషన్ టువర్డ్స్ ద రామ్ కామ్ కానీ ఎవరి నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యారు మెయిన్గా? అది అంటే లవ్ వచ్చేసి గౌతమ్ వాసుదేవ్ మేనన్ సార్, మణిరత్నం గారు. అంటే ఈ సినిమాలో ఉండే ఎందుకు మణిరత్నం ఈ సినిమా తీసి సార్ గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే మీకు తెలుస్తుంది ప్రాబబ్లీ సినిమా చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషన్స్ కానీ, మ్యూజిక్ కానీ అంతా కొంచెం ఆ స్కూల్లో ఉంటుంది. బట్ గౌతమ్ మేనన్ సార్ నుంచి ఎక్కువ, అండ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అవన్నీ ఎక్కువ చూసి చిన్నప్పటి నుంచి రామ్ కామ్స్ అలవాటు అయిపోయింది అనమాట. మాకు ఎప్పుడు డౌట్ ఏంటంటే, మాకు స్క్రీన్ మీద ఏమో లవర్ బాయ్లా గీతానంద్ గారిని చూపిస్తూ దానికి కావాల్సిన ప్రక్రియ అంతా రాస్తూ పని చేస్తున్నది దయానంద్ గారు. బట్ ప్రతిసారి గీతానంద్ గారు వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్? దయానంద్ ఎప్పుడు కూడా ఇలాంటి ఒక స్టోరీ తీసుకొచ్చి ఈసారి ఇలా మనం వెళ్ళబోతున్నాం, ఈసారి నువ్వు ఇంకొంత కొత్త ఆస్పెక్ట్ చూపించాలి నీ పర్ఫార్మెన్స్లో అన్నప్పుడు. మనోడు ఎప్పుడు వచ్చి ఏం చెప్పినా కూడా ఫస్ట్ భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు ఏ బాంబు పేలుస్తాడు అని. అప్పుడు గే బాంబ్లో వేరే బ్లాస్ట్లు, ఇంట్లో వేరే బ్లాస్ట్లు అనమాట. అదే ఈ మధ్య వెంటనే స్కేళ్ళు బాగా అట్టుపట్ల బిజినెస్ బాగా పెరిగిపోయి జస్ట్ లాస్ట్ 1 వీక్ వచ్చాయని. సో ఇప్పుడు క్రేజీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే యంగ్ ఫిల్మ్ మేకర్స్ కాబట్టి చాలా ఐడియాస్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఏది వెళ్ళినా కూడా ఫుల్ ఫోర్స్తో వెళ్ళిపోదాం అనేది ఒక ఫైర్ ఉంటుంది కాబట్టి దానికి దీనికి కంప్లీట్గా డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది అసలు. కానీ క్లారిటీ ఏంటంటే, క్లారిటీ ఆ మూవీకి ఈ మూవీకి ఇంకా పెరిగింది. అంటే దానికి కూడా మేము అనుకున్నది ఇలా చేద్దాం, స్పాట్లో చేసే ఇంప్రొవైజేషన్స్ చాలా జరిగాయి, ఇందులో కూడా చాలా జరిగాయి. బట్ ఓవరాల్గా క్లారిటీ అనేది పర్ఫెక్ట్ ఉందన్నమాట. దానికి దీనికి చాలా బెటర్ అయిపోయింది. మనం నెంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా తక్కువలో చేసాడు. చేసుకునే నెంబర్ ఆఫ్ సీన్లు చాలా ఎక్కువ చేసాం పర్ డే. అండ్ ముందే వర్క్షాప్స్ ఎక్కువ చేసుకున్నాం. సేమ్ తెలిసిందే కదా, వర్క్షాప్లో తాట తీస్తాడు. ఇంకా షూటింగ్లో కొంచెం ఏదన్నా కూడా అన్నయ్య అట్లాంటివి కూడా ఉండవు అనమాట. ఏ గెట్ అవుట్ అంతే, కమ్ టు మై రూమ్, ఇవే జరుగుతాయి. సూపర్. సో యాక్టర్గా మీకు ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయడానికి కావద్దు, ఎందుకంటే ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బట్ బ్రదర్గా వెదర్ ఇట్ సీన్స్లో కానీ, డిస్కషన్స్లో కానీ అక్కడ ఏమైనా ఉంటుందా ఈ డిస్కషన్స్ ఎక్కువగా జరిగేది కానీ?
లేదు డిస్కస్ చేయడానికి ఏం లేదు భయ బలవాడు నువ్వు ఆ గడప దాటావా అయిపోయింది, ఇంకా తమ్ముడు లేడు అన్నయ్య లేడు అయిపోయింది, ఇంకా డైరెక్టర్ యాక్టర్ అంతే. ఓకే. ఇంకా కొన్ని షార్ట్లు కూడా ఒక పర్టికులర్ దానికి ఎక్కువ టేకులు తీసుకున్నాను నేను, అది కూడా కనికరం లేకుండా లేదని చెప్పేసి వాకౌట్ చేశాడు, రే ప్లీజ్ రా. బట్ ఏదైనా పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ఇట్ ఆల్ మేక్ సెన్స్, ఎందుకంటే చూస్తున్నప్పుడు అది కనిపిస్తుంది అది ఖచ్చితంగా. యా సూపర్ మ్యామ్, మిత్ర మ్యామ్, ఐ హ్యావ్ అన్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. ఎందుకంటే అన్నోన్ పర్సన్ చూసినా ఒక నోన్ పర్సన్ లాగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అండ్ ఆ సర్కిల్ని మీరు ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దట్ పర్టికులర్గా. బట్ వర్జిన్ బాయ్స్లో మీరు ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటి ఒక టాపిక్ని మేము డిస్కస్ చేస్తున్నప్పుడు నా పాత్ర ఏంటి, నా క్యారెక్టర్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు దయానంద్ గారు, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయి మ్యామ్? స్టోరీ యాక్సెప్ట్ చేసామని వెన్ ఆయన నాకు వచ్చేసి ఫస్ట్ టైం కథ నరేట్ చేసేటప్పటికి ఐ న్యూ ఆయన నాకేమిస్తున్నారు. ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్న దాంట్లో నా పాత్రని ఆయన నా బిహేవియర్ పరంగానే డిజైన్ చేసుకున్నట్టు నాకు చూపించారు. సో ఐ థింక్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ నరేషన్ వాజ్ సో అర్థమయ్యేలాగా ఉందంటే నేను దాన్ని ఓకే ఫస్ట్ టేక్లోనే ఓకే చేసేసాను. దట్స్ ఆల్. సూపర్. బట్ నాకు ఒక డౌట్ వచ్చింది బ్రో, చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ హ్యూమన్ క్యారెక్టర్స్ వర్జిన్ బాయ్స్లో, బట్ మిత్ర గారి క్యారెక్టర్ని చాలా అంటే పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. అంతే. ఆ క్యారెక్టర్ నుంచి మాకు చెప్పబోతున్నారు మొత్తం స్టోరీని కానీ సినిమాని కానీ అన్నట్టు మాకు అనిపించింది. బట్ వై యూ చూస్ హెర్ అన్నట్టు అలాంటి ఒక బిఫోర్ మీరు ఇది చెప్పే ముందు యాక్చువల్లీ నేను ఈ స్టోరీ ఓకే అన్నంత వరకు ఓకే నౌ ఐఎమ్ డిస్క్లోజింగ్ సంథింగ్, నౌ విల్ బి లైక్ నో ఏం మాట్లాడకు. కానీ ఈరోజు యూఆర్ సో స్పోర్టింగ్ అండ్ యూఆర్ సో ఎనర్జెటిక్ కాబట్టి మీతో పాటు ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను. దట్ మా జాతకాలు ఆల్రెడీ రాసుకొని దేవుడు దయానంద్ చేతిలో ఇచ్చేసి మాకు ఇచ్చేసారు. మీరు అంటున్నారు కదా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అంటే, ఇప్పుడు స్క్రీన్లో చూసిన తర్వాత మీకు చాలా నా జీవితాలకు ఉండే ప్రశ్నలకు సమాధానం అక్కడ దొరికిపోతాయి. ఐ నెవర్ ఇమాజిన్డ్ ఇన్ మై హోల్ లైఫ్ దట్ ఐ విల్ డూ అ క్యారెక్టర్ అది ఫ్యూచర్లో నా రియాలిటీ అయిపోతుందని. సో యూ విల్ రియలీ కనెక్ట్ టు ఇట్ అండ్ యూ విల్ బి లైక్ రియల్ ఏమైనా అయిపోతుందా అని ఆలోచిస్తాను. నో ఇన్ యాక్చువల్లీ నేను ఓకే ఒక స్టోరీ వచ్చింది. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎవ్రీబడి వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్, ఏదో కొత్తగా చేయాలి, ఏదో మంచిగా ఉండాలి, లేకపోతే ఏదో మన సాంప్రదాయానికి దగ్గరగా ఉంటే ఇంకా బాగుంటుంది, కనెక్ట్ అయిపోతాం, ఇంకా ఆడియన్స్ వస్తుంది అన్నట్టు ఫీల్ ఉంటుంది. బట్ ఐ నెవర్ థాట్ ఇన్ మై హోల్ లైఫ్ దట్ నేను సినిమాలో ఏదైతే ప్రాజెక్ట్ చేశానో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నా లైఫ్లో జరిగిపోయింది. సో నేను తెలుగు ప్రేక్షకులు ఎవ్రీథింగ్. అందుకని నేను చెప్పాను ఐఎమ్ గోయింగ్ టు డిస్క్లోజ్ ఓన్లీ 1 పాయింట్. ఎందుకంటే ఈ హుక్ ఇప్పుడైనా సరే ఈవెన్ ఆఫ్టర్ 10 years డౌన్ ద లైన్ ఈ మూవీని ఎవరొకటి చూసారనుకో నిజంగా మిత్ర కోసం పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ అన్నట్టు ఉంటుంది. బట్ నో, ఆయన రాసింది కదా, ఆయన క్యారెక్టర్స్ పరంగా న్యాయం చేస్తున్నట్టు ఒక్కొక్క ఫీలింగ్ని యూనిక్ పర్సన్గా చూపించినట్టు ఉంది. ఓకే దట్స్ ఓకే. బట్ వెన్ ఇట్ కేమ్ టు మీ ఆల్ ఆఫ్ అ సడన్ నా రియాలిటీ అసలు జనాలు దేనికి ఎంత ఇంక్యూజిటివ్ అయి నా దగ్గరికి చూస్తున్నారు. ఆ విషయం గురించి మాట్లాడతారా, కొంచెం మాట్లాడతారా. ఇప్పుడు మాట్లాడాల్సింది ఏం లేదు, మూవీ చూడండి మీకే సమాధానం దొరికిపోతాయి అంత. అసలు హీ లిటరలీ రోట్ మై ఫ్యూచర్ ఇన్ హిస్ మూవీ. మిమ్మల్ని సైలెంట్గా ఫాలో అయ్యారు సినిమా స్టోరీ రాస్తున్నప్పుడు మిత్ర గారు నాన్ బోర్డ్ హైర్ చేసుకున్నాం. ఓకే బిగ్ బాస్ కాబట్టి సీక్రెట్ కెమెరాస్ పెట్టి బాడీ లాంగ్వేజ్ నాట్ ఎట్ ఆల్. అంటే ఐ థింక్ దయా ఆల్వేస్ హ్యాడ్ 1 ప్లస్. నేను చెప్తాను ఒక ప్లస్ ఏంటంటే చేసే దాని మీద నమ్మకం ఉంది. దట్ నేను ఇది చేస్తున్నాను. ఇప్పుడు నాకే నమ్మకం లేదంటే అవతలని వెళ్ళి చెప్తే ఏమయ్యేది? ఓకే యాజ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ సంబడి హ్యాస్ టు సపోర్ట్ యూ, మీకు ఎవరొకరు నమ్మి ముందు రావాలి మీతో పాటు ఎంత జర్నీలో. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక మూవీ తీయాలి చెయ్యాలి అంత పెద్ద ప్రాసెస్. ఇదంతా ప్రాసెస్లో ఒక మనిషి మీతో నుంచోవాలి, మీతో ముందుకు రావాలి అంటే దే హ్యావ్ టు ట్రస్ట్ యూ. ఐ థింక్ స్టోరీ నరేషన్ టైం నుంచి హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఈస్ హీ డూయింగ్. ఆ క్లారిటీ ఒకటిలో లేదు అనుకుంటే హీ కెన్ ఎవర్ బీ ద కెప్టెన్. He doesn't get influenced and I think so. నా విషయంలో వచ్చేసరికి he was very clear that
నాకు కొన్ని బౌండరీస్, కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఓకే, యాజ్ అన్ ఇండివిజువల్ హీ నోస్ నేను ఒక్క లైన్ తర్వాత ముందుకు వెళ్ళను, ఎంత పెద్ద విషయం వచ్చినా కూడా ఐ విల్ నాట్ క్రాస్ దట్ లైన్. సో హీ న్యూ ఇట్, బట్ స్టిల్ వెరీ సటల్లీ హీ యునో అట్లా ఉంటుంది కదా దుప్పటి కింద అన్నీ చేసుకొని అయిపోయింది. నీరులో మొత్తం అంతా అచ్చా, బట్ ఎస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఐ థింక్ లైఫ్ టైమ్ మెమరీ వర్జిన్ బాయ్స్ నాకు అయితే ఉంది విత్ హిమ్ విత్ మెనీ రీజన్స్. మాకు కూడా అదే ట్రైలర్లో చాలా చూపించాల్సింది దాచాడు, బట్టలు లేకుండా చాలా చేయించాడు అనమాట. 3 రోజులు చలిలో బాగా తిప్పించి పరిగెట్టించి ఏమేమి ఫ్రీజ్ అని ఏం చెప్తారు లేవని తర్వాత పడుకుందాం మనం. ఏవో చిన్నప్పుడు ఏమన్నా మనసులో పెట్టుకున్నారు, ఏమో నువ్వే అడగాలి. ఇదేదో తేడాగా ఉంది. చూద్దాం అన్నయ్య తమ్ముడు ఎవరు అన్నీ అని కనికరం కూడా లేదు దయానంద్ గారికి. దయకి లేనిదే దయా, దయకి లేదు. సూపర్. బట్ మిత్ర గారిని ఆన్ బోర్డ్ చేసినప్పుడు మీ థాట్ కానీ లేకపోతే వై షీ ఈజ్ ఓన్లీ అన్నట్టు? అంటే నా సరియు అనే క్యారెక్టర్ ప్లే చేసాను తను యాక్చువల్గా. సో ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఆమె మైండ్ సెట్ ఆర్ హార్ట్ హౌ షీ సీజ్ ఎమోషన్స్కి దానికి చాలా దగ్గరగానే అనిపించింది నాకు. అండ్ అది పుల్ ఆఫ్ చేసే టైంలో కూడా షీ డిడ్ దట్, లైక్ అది క్యారీ చేసింది మంచిగా. సో చాలా ఇన్నోసెన్స్ రొమాన్స్ కావాలి, ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ కావాలి. సో దానికి దగ్గరలో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ గ్రోస్ ఎవెన్చువల్లీ. సో షీ డిడ్ ఇట్ గుడ్. సో యా, ఐఎమ్ హ్యాపీ. నాకు ఏ ఫీలింగ్ వస్తుందంటే గాలి పడుతుందా? సరే ఇంకొంచెం అంటే శ్రీహాన్ చిలక అని చెప్పేసి చేసాడు. యాక్చువల్లీ యు గాట్ మీ రైట్. మాకు కొంచెం అర్థమయ్యేలా మాట్లాడండి. లేదు చూడాల్సింది చిలక అనేది డీప్ డార్క్ సీక్రెట్ అన్నమాట సినిమాలో. ఇంకోటి ఏంటంటే కొంచెం ఫ్రేమ్ పక్కనే ఉంటే బాగుంటుంది. షీఈ్ అ వండర్ఫుల్ డాన్సర్ యాక్చువల్గా. సో ఆ సరియు క్యారెక్టర్కి డాన్సింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ క్లాసికల్ డాన్స్ చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ బిగ్గర్ రీజన్ తినని ఎందుకు చూస్ చేసుకుని. యాక్టింగ్తో పాటు డాన్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్రెషన్స్ అంతా. సో మ్యామ్ డన్ ఇప్పుడు హ్యాపీ? మేమైనా సేమ్ ఫ్రేమ్ లో వస్తున్నామా? నన్ను పొగిడారు కొంచెం సార్. మీ రియాలిటీ చెక్ మేము సినిమా వస్తాం, బట్ శ్రీహాన్ అన్న కొంచెం డౌట్ పడ్డాడు ఇప్పుడు అన్న రియాలిటీ చెక్ గురించి. చిలకని మిస్ అవుతున్నాడు బేసిక్గా, అర్థం కావట్లేదు. ఏంటంటే అన్న రియల్ లైఫ్ కి వర్జిన్ బాయ్స్ కి ఏమైనా ఉందా కంపారిజన్? అదే అలా మాట్లాడినవాడి అన్న ఆగండి పాపం ఆయన. లేదు, అస్సలు లేదు. రియల్ లైఫ్కి సినిమాలో క్యారెక్టర్కి అయితే అస్సలు సంబంధం లేదు. బట్ ఐఎమ్ హ్యాపీ, అట్లీస్ట్ ఈ సినిమా రూపంలో అయినా సరే ఆ లైఫ్ చూసా, కొత్త లైఫ్ చూసాను నేను. అంటే ఏంటి అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. అదే మాకు ట్రైలర్ ఏమైనా ఉందా అలాంటి గోల్డెన్ వర్డ్స్ ఒకసారి వస్తాయి. బంగారం ట్రైలర్లో చూపించిన లైఫ్ ఏమైనా దయానంద్ గారు చూపించారా అన్న? దీనిలోనా సినిమాలోనా? అంతకు మీకు పర్సనల్గా అంతకు మించే చూపించాడు. అమ్మో అది కరెక్ట్. గ్రేట్. బట్ ఎలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అన్న? ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందా? ఎక్స్పీరియన్స్ లేదు నాకు, ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చేశాను కాబట్టి ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్కేల్ గురించి కాదన్నా, ఆగండన్నా మీరు. యు వాంట్ టు నో అబౌట్ హిస్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఫస్ట్ షోకి వెళ్ళండి, ఆ తర్వాత మీకు అన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చేస్తాయి కళ్ళ ముందుకి. దట్ డే యు విల్ బి లైక్ ఈ ఎక్స్ప్రెషన్ ఒకటి, ఈ ఎక్స్ప్రెషన్ ఒకటి, ఇది ఎక్స్ప్రెషన్ ఒకటి, అంటే ఒకటి. ఇప్పుడు ఎంత నవ్వుతున్నారు తెలుసా, అక్కడ ఎక్స్ప్రెషన్ అన్నీ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి సార్. తరువుగా ఎంజాయ్ చేస్తారు. 3Dలో కావాలంట. ఎందుకు స్కేల్ అలా అది మా ఎక్స్పీరియన్స్ అయిపోద్ది, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయిపోద్ది మాకు అది. బట్ అన్న అంటే ఇలాంటి ఒక పని చేద్దాం, 4Dలో చేద్దాం. 40x అది ఇంకా బెస్ట్. స్కేల్ కూడా షేక్ అవుద్ది అప్పుడు. మీరు అడిగిన ఒక ప్రశ్నకి మళ్ళీ స్కేల్ పెంచుతూనే ఉన్నాం, ఎక్కడ తగ్గట్లేదు. స్కేల్ బిజినెస్ కోసం చేసిన ప్రమోషన్ ఆ బాటిల్ స్క్వీజ్ చేయగానే థియేటర్లో నీళ్ళు పడతాయి. మేమంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి ఈ రియల్ వరల్డ్లోని ఒక్కొక్క క్యారెక్టర్ని మీరు రిసెంబల్ చేస్తూ వాళ్ళని గుర్తు చేస్తూ మీరు చేస్తున్నది ఇది అన్నట్టయితే మాకు ట్రైలర్ అర్థమైంది.
బట్ వై యూ సెలెక్ట్ ద పర్టికులర్ పర్సన్స్ ఇన్ దట్ క్యారెక్టర్ రేపు సినిమా చూసినప్పుడు అంటే ఆడిషన్స్ చేసాం అందరికి ఎవ్రీ క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్ శ్రీయాన్కి అయితే 2 times చేసాము ఆడిషన్ యాక్చువల్గా. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్ కాదు తంది ఒరిజినల్గా. బట్ అది ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలుగుతాడు అనే దానికి మళ్ళీ సెకండ్ టైం ఆడిషన్ చేసి పర్ఫెక్ట్ అనమాట. చూడండి మీరు, నాకైతే ట్రైలర్ చూసినాడు కామాంధుడు సినిమాలో సినిమాలో లేదు నువ్వు ఒక కామాంధుడివే కదా. దట్ ఇస్ నేను గీత్ని కన్ఫ్రంట్ అయ్యేటప్పుడు దిస్ ఇస్ లైక్ నువ్వు అలా అయినా నువ్వు కామాంధుడివి కదా. నువ్వు కావాలి కదా క్యాషింగ్ చెప్పేస్తున్నావు. సో హీ లైక్ కమ్ వాట్ కొన్నిసార్లు అనిపిస్తుంది లైక్ చాలా మంది డైరెక్టర్స్ దయాలాగా ఆలోచిస్తే బాగుంటుంది అని. అంటే సీరియస్లీ పర్టికులర్లీ అబౌట్ క్యారెక్టర్ స్టోరీ అని క్యారెక్టర్, పర్టికులర్లీ అబౌట్ క్యారెక్టర్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు చాలామంది ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్లే కానీ ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత అతనికి అవే క్యారెక్టర్స్ పడుతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయికి కూడా అవే క్యారెక్టర్స్ పడుతూ ఉంటాయి. సేమ్ అదే క్యారీ చేసుకుంటూ ఏదో మూవీలో అలాంటి క్యారెక్టర్ ఉంటే ఓకే తను ఆ అబ్బాయి ఉన్నాడు కదా చేశాడు కదా, అతనితో వేరేది కూడా చేయించవచ్చు. ఈ క్యారెక్టర్ కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్స్పెక్టివ్లో చూసే డైరెక్టర్స్ కావాలి మనకి. చాలా వరకు రెగ్యులర్గా అందరు చూసేసి ఉంటారు, వాళ్ళని ఒక క్యారెక్టర్లో చూసుంటారు. అతన్ని ఇంకో డిఫరెంట్గా ఎలా పోర్ట్రే చేయాలి, ఎలా చూపించాలి అనే థాట్ వస్తుంది చూసారా. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. నాలో మరి ఎట్లా కనిపించిందో ఎలా కనిపించిందో అది తెలియదు కానీ బట్ థ్యాంక్స్. నేనేం బిలీవ్ చేస్తానంటే యాక్టింగ్ వస్తే చాలు, అంటే ఆ సెన్స్ ఉంటే చాలు. ఏ క్యారెక్టర్ అయినా మనం గ్రూమ్ చేసుకోవచ్చు దానికి. మేము బ్రదర్ భయ్యా నెపోటిజం కూడా లేదు ఇక్కడ. చెప్పలేదు అసలు ఆడిషన్లు జరుగుతున్నాయి, మాదొక సినిమా స్టార్ట్ అవుతుంది అని కూడా ఏం చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత చెప్దాంలే ఓకే ఏదో వీడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి తర్వాత ఆడిషన్ ఉంది వస్తావా అన్నాడు. ఆడిషన్ నేను చేసిన తర్వాత బాబు స్క్రిప్ట్ చదవాలి, మళ్ళీ స్క్రిప్ట్ చదివే ఓకే చేయాలి. ఎప్పుడు జరిగింది అలా బ్రదర్స్ మధ్య కంప్లైంట్స్ ఏనా కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఉందా? జస్ట్ ఆ క్వశ్చన్ ఓకే చదవరు అంతే. ఎస్ బట్ అగైన్ బ్రదర్స్గా చిన్నప్పటి నుంచి మీరు ఆ గ్రూప్ అయిన తర్వాత కూడా మీరు బ్రింగప్ అయిన తర్వాత కూడా మీ స్ట్రాంగ్ తెలుసు, మీ స్ట్రెంగ్త్ తెలుసు, మీ వీక్నెస్ తెలుసు. మళ్ళీ మీకు మీరే వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరేమో అనే క్వశ్చన్ ఎప్పుడైనా వస్తున్నప్పుడు యాక్టర్గా మీకు కానీ డైరెక్టర్గా మీకు కానీ? అంటే చాలా ఉంటుంది ఈ లోపల ఇంకా. అంటే ఒక్క సినిమాతోటి అన్నీ తెలిసిపోవు కదా మనకి. అంటే ఆ క్యారెక్టర్ బట్టే ఇంకా లోపల ఉన్నది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఇతని పర్సనల్ లైఫ్లో బయటకు తెలుస్తూ ఉంటాయి ఇంకా. సో లిమిటేషన్స్ ఏం లేవు నాకు తెలిసి, నేర్చుకుంటే వెళ్ళడం. అంటే సినిమా బట్టి ఉంటుంది. అంటే కొంచెం పర్సనల్గా తెలియడం వల్ల అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్కడ స్ట్రాంగ్ చేసుకోవచ్చు, ఎక్కడ సటిల్గా చేసుకోవచ్చు అని అయితే ఖచ్చితంగా దాని అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో క్యారెక్టర్ బట్టి కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది కాబట్టి. ఎందుకంటే మేము యూత్లో కొంచెం చేసాం, కొన్ని పంచాయతీలు చేసాం, దగ్గర నుంచి చూశాడు కాబట్టి అది ఎలా ఏ మూమెంట్కి ఎలా వస్తుంది అనేది తెలుసు. లాస్ట్ మూవీకి అది యాక్షన్ ఇది కాబట్టి కొంచెం అది వేరే యాంగిల్ అది. సో యా పంచాయతీలు చేసినట్టు అనిపించలేదు, పంచాయతీ ప్రెసిడెంట్ చిన్నోడైనా దయానంద్ గారు పెద్దోళ్ళ గ్రేట్. బట్ మీ ప్రొడ్యూసర్ని ఎక్కడ పట్టారు? అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ తెలుగు స్టేట్స్ మొత్తంలో కూడా. ఇప్పుడు అలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమా డైరెక్ట్ పట్టుకుంది ఆయన్ని, మేము పట్టుకోలేదు, ఎవరు పట్టుకోలేదు, ఆయన్ని పట్టుకుంది ఈ సినిమా. ఎందుకంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఆయన. లేదు అంటే ఆడిషన్ చేశారో లేదు యాక్చువల్గా కొన్ని సినిమాలు నేనేం బిలీవ్ చేస్తానంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ నిజాయితీగా రాసుకున్నప్పుడు దానికి ఒక ఎనర్జీ వస్తుంది. సో దట్ విల్ ఫైండ్ ఎవ్రీబడి. అది ప్రొడ్యూసర్ అయినా, డిఓపి అయినా, యాక్టర్స్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా, దానికి ఒక ప్రాణం వస్తుంది. ఇట్ విల్ గో అండ్ సర్చ్ ఫర్ ద సోల్స్. సో అలాగే పెద్ద సోల్ మా రాజా అన్న. సో ఇట్ వెంట్ టు హిమ్ అండ్ ఇట్ హ్యాపెన్. సో వై హీ సో స్పెషల్ అండ్ యూనిక్? మీకు వర్క్ చేశారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందిగా. మీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అందరికి ఒకటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికి సేమ్. చెప్పు రాజా గారితో ద మెమరబుల్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది జర్నీ ఆఫ్ వర్జిన్ బాయ్స్. ఐ థింక్ నేను ఆయనకి రియల్ హర్యానా డాన్స్ అమ్మా,
ఆయన లొంగి జారుతుంది పట్టుకొని మళ్ళీ లాస్ట్ చేస్తూ నేను ముందు డాన్స్ చేసిన లొంగి జారుతుంది మళ్ళీ. దట్ మీన్స్ ఏదైనా సరే హోప్ లూజ్ చేయకూడదు, మనం మళ్ళీ చేయాలి. వదిలేస్తే ఫ్లోర్ మూమెంట్లు కూడా చేసేటట్టు. యాక్చువల్గా 2 షేడ్స్ ఉంటాయి అన్నమాట అతనిలో. ఒకటి సైలెంట్గా సీరియస్గా ఉంటాడు, ఇంకొక పర్సనాలిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చేస్తుంది సడన్ గా. వచ్చేది మొత్తం 6 PM and after 6 PM. అయి ఉండొచ్చు, పొద్దున ఒకలాగా ఈవినింగ్ ఒకలాగా కూడా సమ్ టైమ్స్. రెండు ఎక్స్పీరియన్స్ 2 మా అదృష్టం అది నేను కూర్చున్నందుకు. బట్ వర్జిన్ బాయ్స్ ఎందుకు థియేటర్స్లోనే చూడాలన్న, ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోర్ దెన్ ఓటీటీలో వస్తున్న దానికన్నా థియేటర్లో యాంబియన్స్ కానీ ఆ సౌండ్ కానీ. నేను సింపుల్గా బేసిక్ కామన్ సెన్స్ ఒకటి చెప్తా. థియేటర్ ఇస్ క్లోజ్డ్, థియేటర్ సౌండ్ వేరు, డోర్లు వేస్తారు, లైట్లు ఆఫ్ చేస్తారు. ఇంట్లో ఎక్స్పీరియన్స్ వేరు. మీ కిచెన్లోని సౌండ్ రావచ్చు, ఫోన్ మోగొచ్చు, ఇంకొకటి బెల్ కొట్టచ్చు, స్విగ్గీ ఒకటి రావచ్చు, ఇంకొకటి రావచ్చు. కానీ థియేటర్లో అవేం ఉండవు. అండ్ సరౌండ్ సౌండ్ ఉంటుంది, తెర ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, మీకు పాప్కార్న్, కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో టికెట్ ప్రైస్ కడుతున్నాము, కమర్షియల్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ మ్యూజికలీ దిస్ ఫిలిం ఇస్ వెరీ సౌండ్. సో చాలా అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్న కాపీ చూసినప్పుడు కూడా ప్రాణం పెట్టేశాడు స్మరణ్ కూడా. బ్యూటిఫుల్. వీళ్ళిద్దరు ట్రాక్ అయితే చాలామంది చాలా పోయిటిక్గా వచ్చింది. వీళ్ళ హడావిడి వీళ్ళది ఉంటుంది, వీళ్ళ టైప్లో పోయిటిక్గా చాలా బాగా వచ్చింది అనమాట. అది నేను ఎంత ట్రై చేసినా కూడా మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే నాకు అది సెట్ అవ్వదు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కావాలి మీకు, ఆ సౌండ్, ఆ వైబ్, అదంతా. ప్లస్ ఆడియన్స్ ఉంటారు కదా, ఇంట్లో అంటే ఎంతమందితో చూసుకుంటారు, ఒకళ్ళో ఇద్దరు ఫ్రెండ్స్, మహా అయితే ఒక 10 మంది మ్యాక్స్. థియేటర్ అయితే ఆ ఎనర్జీ డిఫరెంట్, ఒకళ్ళు నవ్వితే ఇంకొకరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. సో ఓటీటీ కంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఇట్లాంటి సినిమాలకి. గ్రేట్. బట్ ఒక టెక్నీషియన్గా మిత్రా గారు, రాజా గారు లాంటి ఒక మంచి పిల్లర్స్ ఉండడం వల్ల సినిమాకి మంచి ప్రమోషన్స్ అయిపోతున్నాయేమో అన్న. అంతే, గిఫ్ట్లు వస్తున్నాయి ఆడియన్స్ కదా. ఇట్స్ డెఫినెట్లీ అడ్వాంటేజ్ అవుతుంది ఒక డైరెక్టర్ గా సినిమా. మీరు కూర్చున్న సీట్లు ఎట్లా వర్షం పడిపోతే డబ్బులు అంటే ఇక్కడ ఏంటి మ్యామ్, ఫస్ట్ మ్యామ్ యాంకర్ కింద మ్యామ్ ఇక్కడ ఒకసారి ట్రైల్ వేస్తే బాగుంటుంది మనీ రైన్. ఇట్స్ రెయిన్ ఓన్లీ మనం చూపించే విధానం ఉంటుంది. ఓకే, సో దట్ లెట్ ఇట్ బి అ సర్ప్రైజ్. బట్ ఒకవేళ ట్రయల్ కావాలంటే రియల్ నోట్స్ పడవు. ట్రయల్ ఎప్పుడైనా సరే ఏదో ఫేక్ వాడతాం కదా, అందుకని రియల్ ఓన్లీ ఇన్ సినిమా థియేటర్స్. అండ్ ఐ ఓన్లీ ఫీల్ వన్ థింగ్, యాక్టర్స్ ఆర్ మేడ్ ఇన్ సినిమా హాల్స్. మన సినిమా హాల్కి వెళ్ళి ఐ స్టిల్ రిమెంబర్, నేను ఎన్టీఆర్ మూవీ చూసుకుంటే విసులు కొడుతూ సట్టా 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 అసలు అరిచి కోల పెట్టి అసలు మనిషిని చూస్తే ఒక్క సౌండ్లో చేసుకుంటే ఏ ఫీలింగ్ వస్తుంది. మరి నేను చెప్తున్నాను కదా, నేను 24/7 హైప్ ఎనర్జీలోనే ఉంటాను. ఇప్పుడే మీరు నన్ను చూడడానికి మొదలు పెట్టారు. సో ఐ నో వన్ థింగ్, దట్ సినిమా హాలే ప్రజలు అక్కడికి వెళ్ళి, ఆడియన్స్ అక్కడికి వెళ్ళి ఏ హైప్ అయితే ఒక మనిషి పర్ఫార్మెన్స్ కోసం క్రియేట్ చేస్తారు తెలుసా, అక్కడ ఒక హీరో పుడతాడు. సో నాకు తెలుసు మన విజన్ ఇస్ అది. సో మన సినిమా హాల్కే పోవాలి. థియేటర్లన్నీ పబ్బులు అయిపోతాయి. మొన్న ఇంకొకటి కూడా చెప్పాడు, సినిమాకి లస్ట్ తోటి వెళ్తే లవ్ తోటి బయటకు వస్తాడు అని. వాట్ ఏ వర్డ్స్ అసలు. అది నిజంగా అలా వెళ్తే నిజంగా సినిమాని ప్రేమించి ఏమో మరి ఎవరో కోరుకుంటారు గారు. ఇప్పుడు సినిమాని చూడాలని కోరుకుంటే మాకు సినిమాలో వర్జినిటీ పోయింది. గ్రేట్ గ్రేట్. బట్ వర్జిన్ బాయ్స్లో క్యారెక్టర్స్, స్టోరీ, వీటన్నిటికన్నా టెక్నీషియన్స్గా ఎవరు ఎక్కువగా హైలైట్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మ్యూజిక్తో మ్యాజిక్ చేయబోతున్నారు, ఇంకెవరైనా టెక్నీషియన్స్ రేపు మేము సినిమా? అదే సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. సో ప్రసాద్ గారు సినిమా ఆయన అంటే ఆయన ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఫస్ట్ రష్ వెళ్తూ ఉంటుంది కదా, ఏం సినిమా తీసారు రా ఇల్లు, నేను ఎందుకు పట్టుకున్నాను రా ఇది అని అనుకున్నారు. బట్ సినిమా మొత్తం చూసిన తర్వాత అసలు బ్యూటిఫుల్ ఫిలిం అని చెప్పి కంగ్రాచులేట్ చేశాడు. 100% అక్కడి నుంచి వచ్చిందంటే అదే ఆయన దగ్గర నుంచి రావడం సక్సెస్ అయిపోయినట్టే మీరు.
గ్రేట్. ఇన్ పర్సన్ కూడా ఆయన చాలా, ఇప్పుడు నాది నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనే చేస్తున్నారు, మార్తన్ గారే చేస్తున్నారు. లైక్ ఆయన ప్రాజెక్ట్ని ఆయనకు అవసరం లేదు, బేసిక్గా అయితే చేసేసి ఇచ్చేసి ఇదైపోవచ్చు, కానీ ఆయన పర్సనల్గా ఆ సినిమాని ఫీల్ అయ్యి చాలా బాగా చేసి మాకు ఇన్పుట్స్ చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది పర్సనల్గా చేసుకొని చాలా టైం స్పెండ్ చేస్తున్నారు దాని మీద. సో నా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి శ్రీహాన్ తెలుసు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏదో ఒక టైంలో ఏదో ఒకలా. 70mm మీదకి వచ్చినప్పుడు యాక్టర్గా నీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ని లవ్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకి రేపు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఈ జర్నీని ఎంత స్పెషల్గా ప్లాన్ చేసుకున్నాను, ఫ్రమ్ వెబ్ సిరీస్ టు అందులో ఎంత యూనిక్ చూపించావో, ఇప్పుడు ఒక 70mm స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు యాక్టర్గా హౌ యూ వాంట్ టు పోర్ట్రే? డైరెక్టర్ ఎలా చూపిస్తున్నాడో అలాగే పోర్ట్రే అవుతాను. అంతే, అలాగే ఉండాలి, పపెట్స్ లాగే ఉండాలి. అంటే నన్ను నేను ఎలా పోర్ట్రే చేసుకోవాలనేది నా చేతుల్లో ఉండకూడదు, డైరెక్టర్ చేతిలో ఉండాలి. అతను ఎలా చూడాలనుకున్నాడో, శ్రీహాన్ కనబడిపోతే చాలు, శ్రీహాన్ కనబడకూడదు, డుండి కనబడాలి అంతే, అలా చూడాలనుకుంటా. ఇప్పుడు ఇదనే కదా, ఏ సినిమా చేసినా సరే ఆ క్యారెక్టర్ ఏదైతే వాళ్ళు డిజైన్ చేసుకున్నారో ఆ క్యారెక్టర్కి ఏ పేరు ఉందో ఆ క్యారెక్టర్ కనబడాలి తప్ప నిజంగా యాక్టర్ అన్నోడికి నిజంగా శ్రీహాన్కి డుండికి కంప్లీట్ కాంట్రాస్ట్. మనోడు బయట కొంచెం సైలెంట్గానే ఉంటాడు, థియేటర్ ఆ క్యారెక్టర్లో అసలు రచ్చ మొత్తం తిట్టేస్తాడు. చూడండి చాలా రచ్చ చేసేళ్ళే సినిమా. సో కంప్లీట్ ఆపోజిట్ అది. అసలు ఆ ఎనర్జీని మీరు చాలా చక్కగా పసిగట్టారు. అసలు మేము ఎవరు ఎప్పుడు చూడలేదు బయటను, కానీ ఇప్పుడు అదే ఆడిషన్ టైంలో కూడా కెమెరా ఆన్ చేయగానే అసలు డిఫరెంట్ పర్సన్ అయిపోయాడు. సో ఉంది, మంచి ఎనర్జీ లెవెల్స్ ఉంది, కామెడీ టైమింగ్ ఉందని అర్థమైంది మిత్రమా. సో ఆడియన్స్ కూడా అలా బ్యాడ్లీగా మిస్ అవుతున్నారు మిమ్మల్ని 70mm చూసినప్పుడు. ఎందుకు అంత పిక్కీగా ఉంటున్నారు స్టోరీస్ సెలక్షన్స్లో కానీ? అలా కాదు, నాకు వేరే పనులు కూడా ఉంటాయి. ఓకే, నేను నిజంగా పిక్కీగానే ఉండాలి అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను నిజంగా పాడ్కాస్ట్లో కూర్చొని మంచి మంచి మాటలు చెప్పుకుంటూ ఏదో చేసుకుంటూ రావాలి. బట్ నాకేంటి అయిపోయిందా, ఇంటికి వెళ్ళిపోవాలి. నా దృష్టిలో నేను చాలా సామాన్య మనిషి, ఇది నా మనసుకు ఉండే భావం నేను చెప్తాను. ఐఎమ్ వెరీ 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 కామన్ పర్సన్. బికాస్ 100 ఏళ్ళ తర్వాత ఎవరు వచ్చేసి ఓహో మిత్ర అనేది 100 ఏళ్ళ వెనకాల ఉంది అన్నట్టు ఎవరు చెప్పరు. ఐఎమ్ అ వెరీ కామన్ పర్సన్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే టు జస్ట్ లివ్ టుడే, దట్స్ ఆల్. సో నేను ఈరోజు బతుకుతుంటే నేను హ్యాపీగా నేనేం చేద్దామని అనుకుంటున్నాను దాని మీద ఉంటాను తప్ప నాకు అక్కడికి వెళ్ళి హడావిడిగా నుంచోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, నేను ఇంకా పెద్దగా నా పేరు తీసుకోవాలి అమ్మని నాకు లేదు. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి, నాకు 10-12 కుక్కలు ఉన్నారు, వాళ్ళతో పాటు హాయిగా టైం స్పెండ్ చేసుకుని, వాళ్ళు నాకు చాలా ప్రేమిస్తారు, వాళ్ళ ప్రేమతో మంచిగా నిద్ర వస్తుంది. ఐ లివ్ మై లైఫ్ సింపుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అంటే చనిపోయేలోపు నలుగురు వెనకేసుకోవాలంటారు, మీరు చాలామందిని వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగా మంచోళ్ళే. బట్ ఒక్క సజెషన్ కానీ ఒక టిప్ కానీ యంగ్స్టర్స్కి, హౌ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ లైఫ్ మనీ? వెరీ మచ్. డబ్బు లేదు అనుకుంటే అస్తిత్వమే లేదు. చివరికి తలకూర కూడా పెట్టాలి అనుకుంటే డబ్బులు లేవు అనుకుంటే వెయిట్ చేయండి, దాన్ని పక్క పెట్టండి అని చెప్తారు. ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సో డబ్బు నుంచుంటే తినడానికి డబ్బు మనం ఎక్కడైనా పోవాలి అనుకుంటే ట్రాన్స్పోర్టేషన్కి డబ్బులు, ఏదైనా సరే. డబ్బులు లేదు అనుకుంటే మనిషిని ఎలా చూసుకుంటారు? ఓహో వచ్చారా, సర్లే. అదే డబ్బు ఉంది అనుకుంటే లేచి గౌరవం ఇచ్చేసి సార్ ప్లీజ్ మీరు కూర్చోండి చెప్తారు. ఈ డబ్బే ఒక మనిషికి అస్తిత్వాన్ని ఒక్క ప్రజల ముందు దేవుళ్ళలాగా పెడుతుంది. అదే డబ్బు లేదు అనుకుంటే నువ్వు ఎన్నో మంచి పనులు చేసినా నీకు మూర్ఖుడే అంటది. సో డబ్బు సర్వస్వం జీవితం. కానీ ఎవరికైతే దాన్ని ఎక్కడ దాకా పెట్టాలో అని తెలుసు, ఆసక్తి ఎక్కువ లేదు అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేయండి. నా కంచంలో మీరు 100 పెట్టారు, దాంట్లో ఒకటి నేను తినాలనుకుంటే తింటాను తప్ప మీరు అన్నీ పెడితే నేను తినను. సో అది ఎక్కడ ఉండాలో, నా జీవితంలో ఎంతవరకు ఉండాలో అనేది నా పైన ఆధారపడేసి ఉంటుంది. ఐ విల్ ఆల్వేస్ వాంట్ టు బీ అ పర్సన్ హూ కెన్ హ్యాపీలీ గో హోమ్ బ్యాక్, స్పెండ్ గుడ్ టైమ్స్ విత్ మై డాగ్స్ అండ్ ప్రశాంతంగా ఒక రోజు మీరే చూస్తారు ఒక చైర్ మీద ఉండి జీవితం ప్రశాంతంగా వెళ్ళిపోద్ది నాది. అసలు నీ ఏ హడావిడి చేసే బ్యాచ్ని కాదు, జరుగుతుంది అంతే తప్ప. యూ షుడ్ ఆల్వేస్ సేవ్ యువర్ మనీ ఫర్ యువర్ గుడ్ టైం. మీరు ఈరోజు కష్టపడితే అది రేపుకి పనికి వస్తుంది. కానీ ఏ రోజైతే కష్టపడకుండా మీరు పట్టిన డబ్బులు మీ దగ్గర ఉండిపోయిందనుకో, అది ఎలా వచ్చిందో అలానే పోతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మనీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, దట్స్ ఆల్. సూపర్ మ్యామ్. హెల్త్ సో వీటన్నిటికి కాకుండా వర్జిన్ బాయ్స్ July 11th మా లీడ్ యాక్టర్ టికెట్ తెంపుతాం రేపు, మా ఆడియన్స్ అందరూ మీ మొహాల మీద తిప్పుతాం కాబట్టి హౌ స్పెషల్, రేపు ఎలాంటి థియేటర్ల ఎక్స్పీరియన్స్తో మేము బయటకు వచ్చి సినిమాని ఎంజాయ్ చేసి దాని గురించి మాట్లాడుకుంటాం. సో అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా స్పెషల్ ఉంది కాబట్టి జర్నీ అంతా చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇట్లాంటి కాన్సెప్ట్ అసలు లేదు.
ఆ బోల్డ్ అంటే బోల్డ్ అని అంటున్నారు కానీ చాలా ఎవరు మాట్లాడని టాపిక్ ఇది. వర్జినిటీ అనేది కొంచెం మనందరం ఫ్రెండ్స్తో సీక్రెటివ్గా మాట్లాడుకుంటాం కానీ లౌడ్గా బోల్డ్గా ఎవరు మాట్లాడడం మనం. సో అట్లాంటి టాపిక్ మాట్లాడడం కాబట్టి అంత కొంచెం ఛాలెంజింగ్ స్టఫే జరిగిందనమాట మూవీలో. సో అంటే ఇప్పుడు ఈ రోజుల్లో జరిగే రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా అయితే జరుగుతున్నాయో, ఎందుకంటే చాలా ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది. అండ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, అసలు సిచ్యువేషన్షిప్పా లేకపోతే రిలేషన్షిప్పా, ఈ షిప్లు ఏంటో బోట్లు ఏంటో పడవలు ఏంటో ఏమని అర్థం కావట్లేదు. సో ఎక్కడ ఏది కూలిపోతుందో అదే బెంచింగ్ ఒకటి, నానో షిప్, న్యూక్లియర్ షిప్. ఇక్కడ షిప్ లేదు, గిప్పు లేదు, ఏమీ లేదు జీవితం. షిప్లు అంటే పెట్టుకొని పెద్ద టైటానిక్ షిప్ ఉందన్నమాట సినిమాలో. ఫ్రెండ్షిప్ కూడా ఉంది. సో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కంటెంపరీలో జరిగే రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, దాని నుంచి ఎట్లా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, తప్పులు ఎలా చేస్తున్నాం మనం, ఎలా చేయకూడదు. సో ఇట్లాంటి చాలా రియలిస్టిక్ టాపిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు కంటెంపరీలో జరిగే టాపిక్స్ కవర్ చేసాం. సో ఈ జర్నీ అంతా కనెక్ట్ అవుతారు ఎక్కువ. సో కనెక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఐ హ్యావ్ 100% faith. బట్ విత్ మీ ఐ థింక్ యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ దేర్ సంథింగ్ రిటర్న్. Yeah. ఏదో జాతకంలో రాసినట్టే ఆయన తీశారు. అంటే గాల్లో తేలుతున్న మాటలకే వార్తలు ఎక్కువ అన్నట్టు సమాజం ఉంది తెలుసా అనేది దాంట్లో మీకు తెలుస్తుంది. హౌ రూమర్స్ లిటరలీ స్పాయిల్ సంబడీస్ లైఫ్. ఇప్పుడు నేను ఒక పరిస్థితిలో లేను. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒక పరిస్థితిలో లేను, కానీ అవతలోడు ఏదో ఒకటి చెప్పాడు, దాన్ని నమ్మేసుకొని మనం ఏదో దాని గురించి ప్రపంచం మొత్తం ప్రచారం చేసుకొని అది ఏదో పరిస్థితిలో ఉన్నట్టు, తెలిసినట్టు, జరిగినట్టు, మనకు అన్ని అవగాహన ఉన్నట్టు ప్రచారం చేస్తారు తెలుసా. దాని గురించి ఒక పాయింట్ ఉంది. అండ్ దాట్ ఈస్ ఎన్ ఎక్స్ప్లోడింగ్ పాయింట్ ఇన్ మై క్యారెక్టర్. బికాస్ ఇప్పుడు పరిస్థితిలో ఉన్నోడు ఎవరైనా మాట్లాడితే వాల్యూ ఉంటుంది, పరిస్థితిలో లేనోడు మాట్లాడితే ఏముంటుంది తెలుసా, కుళ్ళు, అంతకుమించి ఏది ఉండదు. లేకపోతే అవతల నీకు ఏం తప్పు చేశాడు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం తప్పు చేయలేదు, ఎవరి దగ్గర మాట్లాడేలాగా ఏమీ చేయలేదు, ఎందుకు మీరు వెనకాల నుంచి ఇవన్నీ చేయాలి? ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ రూమర్స్. మనము దాని మీద కొంచెం చూడాలి. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ సేయింగ్. మీకు దీంట్లో కొత్త పాయింట్ ఏముంటుంది అంటే రూమర్స్. అది కూడా యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ ఉంది. దట్స్ అ టర్నింగ్ పాయింట్. సబ్జెక్ట్ కూడా మూవీలో ఉంది. అది చాలా టర్నింగ్ పాయింట్. చెప్పట్లేదు టర్నింగ్ పాయింట్ ఉందని చెప్తున్నా. లేదు చెప్పట్లేదు ప్రతి దాంతో మిత్ర అడుగు ఎట్లా ముందుకెళ్ళిపోతుంది. బాగా ఎక్కువ చిన్న ఇచ్చేసింది తనకి. మాట్లాడుతున్నప్పుడల్లా ఇలా ఏమో బ్రో, కొంతమంది ఉంటారు వాళ్ళు అంతా చూసుకొని ఇక్కడ ఇదిన్నా ఇది ఇక్కడ ఓకే కదా ఇదా అని పెట్టేస్తే అదే నేను చెప్పింది కదా, గాలికి మాటలు వార్తలు ఎక్కువ వింటే వినదలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ హోప్ వెర్జిన్ బాయ్స్ జూలై 11 ఒక బిగ్ బ్లాస్ట్ అయ్యి ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్గా మాకు, యాక్టర్స్గా మీ అందరికీ మీ లైఫ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా జూలై 11న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఒక మంచి టాపిక్ని థియేటర్లో మనకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి జూలై 11 థియేటర్స్లో వర్జిన్ బాయ్స్ వస్తుంది. సో హ్యాపీగా మీరందరూ థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.